నమస్తే అక్క. చెప్పండి. ఓకే, ఇప్పుడు 12వ తేదీ అఖండ రిలీజ్ అంటున్నారు, 5వ తేదీ మిస్ అయింది. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా ఉండే. యాక్చువల్లీ బాలయ్య ఫ్యాన్గా ఫీల్ అవుతున్నాను. చాలా ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా డిలే చేయడం అనేది మంచి విషయం కాదు. సో అంటే ఈ 12 వస్తుంది కదా, వస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా థియేటర్స్ తగలడిపోతాయి. ఆన్ ద ఫైర్. బాలయ్య సినిమా ఎలా ఉన్నా, కథ ఎలా ఉన్నా, ఆయన జస్ట్ ఫేస్ వాల్యూతోనే సినిమా ఆడుద్ది. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు ఉన్నా కూడా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లనే ఆ సినిమా హిట్ అయింది. సో అంటే చాలా వరకు వెయిట్ చేస్తున్నాను ఫ్యాన్స్ దేనికోసం, సినిమా కోసం. 12వ తేదీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదు. ఒకవేళ థియేటర్లో ప్లే అయితే ఎలా ఉంటుందమ్మా రచ్చ? చెప్పాను కదా, మొత్తం థియేటర్ తగలడిపోతాయి. మొత్తం ఫైర్. థియేటర్లో కొట్టుకుంటారు నాకు తెలిసి. అంత మంచి ఫాలోయింగ్ బాలయ్య బాబు గారికి ఉంది. సో ఆయన చెప్పాను కదా, ఆయన యాక్టింగ్లోకి దిగాడంటే జై బాలయ్య అనాల్సిందే ఎవరైనా. అంత మంచి వ్యక్తి ఆయన. సో నాకు చాలా చరిత్ర తిరగరాస్తాడమ్మా ఈసారి బాలయ్య. బాలయ్య అంటేనే చరిత్ర. మళ్ళీ చరిత్ర ఆయనే పోటీ. ఆయన చేసిన రికార్డులు కానీ, సినిమాలు కానీ, ఫ్యాన్స్ కానీ ఎవ్వరు లేరు. సో ఓవరాల్గా ఏం చెప్తావమ్మా బాలయ్య గురించి? సో బాలయ్య మూవీ వస్తుంది కదా, అది డిలే అయితే ఇంకా చాలా బాధపడతాను. కానీ యాజ్ అ ఫ్యాన్గా, యాజ్ అ హ్యూమన్గా ఆయన భక్తురాలి నేను. అంత మంచి వ్యక్తి. సో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను. ఖచ్చితంగా 12వ తేదీ రిలీజ్ అయితే మాత్రం థియేటర్స్ తగలడిపోతాయి.